హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేనైతే ముక్కల సాంబార్ పెట్టేద్దాము, అది కూడా ఈజీగా సింపుల్ గా కొంచెం తొందరగా అయిపోయేలాగా పెడదామని అనుకుంటున్నానండి. అండ్ ఇంకోటి, ఎలాంటి మసాలాలు పౌడర్స్ ఏమి యూస్ చేయకుండా సింపుల్ గా క్విక్ గా చేసేసుకుందాం. వచ్చేయండి. 250 ml పెసరపప్పుని కడిగేసుకుందామండి, నీట్గా వాష్ చేసుకుందాం. సరిపడా వాటర్ పోసేసుకుందామండి. ఓ పక్కన పెసరపప్పు ఉడికేస్తుంది కదండి, అందుకని చెప్పి ఇంకో పక్కన మనము ముక్కలు ఉడకబెట్టేసుకుందాం. ఫస్ట్ మనం వాటర్ పోసేసుకుందామండి. చిటికెడంతా పసుపు వేస్తున్నానండి. చిన్న చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి, అవి వేస్తున్నాను. ఒక 12 వేస్తున్నాను. ఒక 3 క్యారెట్ పీల్ చేసేసుకొని కడిగేసుకొని ఇలా సన్నగా ముక్కలు తరిగేసుకొని అవి వేసానండి. ఒక 6 దొండకాయలు, 3 టమాటో, లేత సొరకాయ 1, బెండకాయ పొడుగ్గా తరిగేసుకొని వాటిని వేసేసానండి. అండ్ ఇలా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల ముక్కలు, వీటన్నిటిని మెత్తగా నీట్గా ఉడకబెట్టేసుకుందామండి. పప్పు అయితే 75% ఉడికేసిందండి. దీన్ని పక్కకు దించేసుకున్నాము. ముక్కలు ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి అనేది చూసేద్దాం. ఉడుకు పడుతున్నాయండి ఇప్పుడిప్పుడే. ఉల్లిపాయలు అయితే ఉడికినట్టు అనిపిస్తోంది. ఉంచుదాం, ఒక 30 minutes ఉంచేసి తీసేద్దాం వీటిని కూడా. కుక్కర్లో చేసుకునే వాళ్ళకైతే 3 నుండి 4 విజిల్స్ వరకు సరిపోతుందండి. నేను ఇలా పొయ్యి మీద కదా, కట్టెల పొయ్యి మీద కదా చేసుకునేది, అందుకని చెప్పి ఒక 45 minutes అలా పడుతుంది ఉడకటానికి. అదే మంట పెద్దగా బాగా వచ్చింది అంటే 10 minutes లేదా 20 minutes లో అయిపోతుంది. ఒక 70% ముక్కలు ఉడికినాయండి. మనము ఉడికించి పెట్టుకున్న ఈ పెసరపప్పును కూడా దాంట్లోకి మిక్స్ చేసుకుందాం. 2 కలిసి ఉడికిస్తే పడుతుంది, ముక్కలకు కూడా బాగుంటుంది. కలుపుకుందాం, కిందికి మీదికి ఒకసారి కలుపుకుందాం నీట్గా. కందిపప్పు కూడా వేసే వాళ్ళు ఉంటారండి, కానీ కందిపప్పు వల్ల గ్రేవీ తనం అని ఉంటుంది కదా, అది రాదు. పెసరపప్పు అయితే నీట్గా ఒదిగిస్తుంది సాంబార్ కూడా, అందుకని చెప్పేసి పెసరపప్పు వేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అని ఇలా రసం తీసేసుకొని వేసేసుకున్నా అండి. అండ్ బెల్లం చూడండి, 1/2 కిలో బెల్లం వేస్తున్నాను. దానిపైన ఇంకొంచెం వేస్తున్నా. కారం కూడా వేస్తున్నానండి, తగినంత సాల్ట్, చిటికెడంత పసుపు మళ్ళీ వేస్తున్నాను. వీటన్నిటిని ఇప్పుడు కలుపుకుందాం. చెప్పాను కదా, మసాలాలు అలాంటివి ఏమి నేను యూజ్ చేయట్లేదని, అందుకని చెప్పేసి సింపుల్ గా క్విక్ గా అయ్యే ప్రాసెస్ చూపిస్తున్నాను. మాకు కట్టెల పొయ్యి మీద చేసుకున్న సాంబార్ అంటే చాలా ఇష్టం అండి, మేము ఎక్కువ దాన్ని ప్రిఫర్ చేస్తాము. అయితే నేనైతే దీంట్లో కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడైతే చెయ్యట్లేదు, ఎందుకు అంటే నాకు ఇలా చేసుకోవాలి, మీకు ఇలా చూపించాలి, ఏ పౌడర్స్ యూస్ చేయకుండా మనకి సాంబార్ టేస్ట్ రావాలని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను. వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు, మన ఇష్టం. మా ఇంట్లో మా అత్తయ్య గారు వాళ్ళు, వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు ఎలా చేసుకున్నారో నేను అలానే నా సాంప్రదాయంగా ఇలా చేసుకుంటున్నానండి సాంబార్ని. ఆహా ఏమి రుచి అనరా మై మరచి అన్నట్టు ఉంటుంది తెలుసా అండి సాంబారు. చూద్దామండి ఏం మాత్రం మనకి ముక్కలు ఉడికినాయో. చూసారా, వావ్ వావ్, చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. క్యారెట్ అన్ని, బంగాళదుంప ఉడకదు, టైం పడుతుందేమో అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా తొందరగా అయిపోయింది. చాలా మంది వరకు కట్టెల పొయ్యి అంటే భయపడతారండి, తొందరగా ఉడకవు, టైం ఎక్కువ పట్టేస్తుందని. ఏముండదండి, 5 అంటే 5 minutes. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. ఇప్పుడు పోపు వేసేసుకున్నానండి, దాన్నంతా దీంట్లో కలిపేసుకుందాం. అబ్బాయి అసలు ఏముందండి స్మెల్. నేనైతే పోపులోకి సామాన్లు జీలకర్ర, ఆవాలు, ఆయిల్, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అండ్ లాస్ట్ అండ్ బెస్ట్ ఇంగు చేసేసాను. ఇంగు కూడా వేసానండి.
ఇదిగోండి మన సాంబార్ అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు నాకైతే స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్ వస్తుంది. ఇది రైస్ లో, ఇడ్లీలో అండ్ చపాతీలో కూడా నంచుకుంటారు, దోశలో, వీటన్నిటిలోకి సూపర్ ఉంటుంది. చాలా అంటే చాలా ఈజీగా అయిపోయే, క్విక్ గా అయిపోయే సాంబార్ రెడీ.